నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, 2026లో చాలా మంది మగవాళ్ళకి ఏజ్ అయిపోతుంది కానీ పెళ్లిళ్ళు ఇంకా అవ్వడం లేదన్నమాట. ఇది జ్యోతిష్యంలో ఏమైనా ప్రాబ్లం అంటారా? జ్యోతిష ప్రాబ్లం కాదు తల్లి. ఒకటి ఏంటి అంటే పుట్టిన లగ్న స్థితగతులు ఎలా ఉంటాయనంటే కొంతమందికి సర్పదోషం కావచ్చు, కొంతమందికి కుజదోషం కావచ్చు, కొంతమందికి మాంగళ్య దోషము అని ఉంటుంది, స్త్రీకైనా పురుషులకైనా. ఇంకొంతమందికి ఏంటి అని అంటే శని వివాహ స్థానంలో ఉన్న, కుజుడు వివాహ స్థానం అంటే సప్తమ స్థానం ఉన్నారు అని అన్నా కూడా వారికి వివాహం అంత తొందరగా అవ్వదు. ఒకటి. రెండోది, రాహు కేతువులు కూడా వివాహ సప్తమాధిక స్థానాలలో వీళ్ళు ఉంటారు తల్లి. అయితే ఈ వివాహ స్థాన క్షేత్రాధిపతి ఏంటి, నువ్వు జన్మించినటువంటి కుండలిని తీయాలి. నీ కుండలిని తీసి నీకేమేమి దోషాలు ఉన్నాయి. ఇంకొకటి కుజదోషము, విన్నారు కదా పేరు. కుజుడు లగ్న స్థానము. రెండవది సప్తమ స్థానము. ఈ సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఏంటి అని అంటే వివాహం అవ్వడానికి చాలా ఆలస్యము అవ్వచ్చు. మళ్ళీ వీరికి విరుగుడు ఏంటిదయ్యా అంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలనే విధానముతో కుజదోషమున్న వారిని మాత్రమే చూసి వివాహం చెయ్యాలి. అదొకటి. రెండవది ఏంటి, ఇందాక చెప్పా, కాల సర్పదోషము, నాగదోషము వేరు, సర్పదోషము వేరు, కాల సర్పదోషము వేరు. మళ్ళీ కాల సర్పదోషంలో రెండు రకాలు ఉంది. ఒకటి సవ్యకాల సర్పదోషం అయితే, రెండవది అపసవ్యకాల సర్పదోషము. సవ్య అపసవ్యాలు. మనకేంటి, కాల సర్పదోషాలకు 9 నాగులు అధిపతులు. ఎవరెవరు? ఆదిశేషుడు, అనంతుడు, వాసుకి, కర్కోటకుడు, ఇలా మనకు 9 నాగులు ఉంటాయి. ఈ 9 నాగులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధానముతో ఉంటుంది. ఒకటి వివాహానికి దోషం వస్తుంది, రెండవది నరాల దోషం వస్తుంది, మూడోది మెదడికి సంబంధించిన దోషాలు తీసుకువస్తుంది. అట్లా 9 నాగులు 9 రకాల దోషాలను ఉంచుద్ది. అదేం దోషము అనేది వారి యొక్క జన్మ కుండలి స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తే కానీ వీరికి ఈ దోషం ఉంది అనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది తల్లి. తర్వాత ఇంకొకటి, రెండవది, ఇంకో స్థితిగతులు ఉన్నాయి. వివాహ బలం ఉంది వారికి, వివాహానికి యోగ్యత ఉంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు, నాకు పెళ్ళి ఇప్పుడు వద్దు, నేను కొంచెం అయ్యాక చేసుకుంటా అని పక్కకు పెట్టేయడం జరుగుతుంది ఇప్పుడు నడుస్తున్న సిచ్యువేషన్. ఇంకొంతమందికి వివాహమైన తర్వాత సంతాన యోగ్యత, మనకి ఇప్పుడే సంతానం ఎందుకు, మనం ఇంకా వృద్ధి కాలేదు, ఇంకొంచెం మనకు ఎదుగుదల వచ్చిన తర్వాత అప్పుడు మనం సంతానం చూసుకుందాము అనే విషయాల్లో ఆలోచిస్తూ ఉంటారు. నీవు ఎప్పుడైతే దాన్ని వచ్చినప్పుడు ఆపేసావనుకో తల్లి, అది మళ్ళీ రావడానికి అంత తొందరగా ఆస్కారం రాదు. అది మళ్ళీ నీకు వివాహ బలం ఎప్పుడు వస్తుందో చూసి దాన్ని పట్టి పెట్టుకునేటువంటి స్థితిగతులు ఉంటుంది. అవునా? మళ్ళీ నీకు వివాహ యోగ్యత ఎప్పుడు వస్తుందా తెలియదు, దానివల్ల నీకు ఆలస్యం అవుతుందా. ఇంకా తర్వాత ఇంకొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, కొంతమంది నాకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావాలి, వాడికి కారు ఉండాలి, బంగ్లా ఉండాలి. ఇంకొంతమంది నాకు సాఫ్ట్వేర్లు అయితేనే కావాలి అన్నట్టుగా చూస్తున్నారు. డాక్టర్ చదువుకున్నవాడు డాక్టరే భర్త కావాలని ఆలోచిస్తాడు. ఇంజనీర్ అయిన వాడు ఇంజనీరే భార్య కావాలని చెప్పి చూస్తుంది. అవునా? మార్నింగ్ షిఫ్ట్ ఒకరికి ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఒకరికి ఉంటుంది. ఇంకా మళ్ళీ ఇంకేముంది అక్కడ? అవునా? వీటి వల్ల స్థితిగతులు అనేటువంటి మారుతూ ఉంటున్నాయి. అందుకోసం ఏంటంటే పూర్వంలో ఒక మాట మనకు చెప్పేటువంటిది, ఎప్పుడు జరగాల్సినటువంటి ముచ్చట అప్పుడు జరిగితేనే మనకంటూ ఒక యోగ్యత అనేది వస్తున్నదిరా అని చెప్పేసి అనేది. అవునా? అందుకోసం ఏంటి, మన పూర్వాధికంలో ఉన్నటువంటి వారు చెప్పినటువంటి ఆ స్థితిని ఇప్పుడు అందరూ మర్చిపోతున్నారు. ఇప్పుడే ఎందుకు వివాహం, ఇంకా నేను సెటిల్ అవ్వాలి, అది చేయాలి, ఇది చేసుకోవాలి, కాలు కొనాలి, బంగ్లాలు కొనాలి అంటారు. అది కాదు మొదలు ఏంటి, మొదలు వివాహం అయిపోతే నీకంటూ ఒకవేళ స్థితిగతుల్లో తేడా ఏమన్నా ఉన్నది అని అంటే, నీ గ్రహచార బలం అనేటువంటిది లేనప్పుడు నీవు వివాహం చేసుకున్నటువంటి ఎడల ధనం వృద్ధి కావచ్చు, ఇంకా యోగ్యతకి వెళ్ళొచ్చు. ఇలాంటి స్థితులు అనేటువంటిది జాతకంలో ఉంటాయి తల్లి. కాబట్టి అవి క్షుణ్ణంగా పరీక్షిస్తే గనక వారికి వివాహమయ్యే ఆస్కారము ఉంటుంది. తొందరగా వివాహ బలం వచ్చేలాగా కూడా
చేయడానికి కొన్ని పూజా క్రతువులు ఉన్నాయి, అవన్నిటిని ఆచరిస్తే సరిపోతుంది. ఓకే గురుగారు, ఇందాక మీరు అన్నారు కుజదోషం ఉన్న వాళ్ళే పెళ్లి చేసుకుంటారు ఇద్దరు అనేసి. ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు పారిపోయి చేసుకుంటారు, సో ఇలాంటివన్నీ చూడరు అనమాట. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది మరి? మీరు అడిగిన దానికి నేను ఒక ప్రశ్న వేస్తాను, చెప్పండి తల్లి. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో ఎక్కువగా కలిసిమెలిసి ఉన్న వాళ్ళని నువ్వు ఎంతమందిని చూసావు? ఒక 100%లో 40% మంచిగా ఉంటున్నారు, 60% వెళ్ళిపోతుంది. మా దృష్టిలో అంటే నా దగ్గరకు వచ్చిన వాటిలో 100లో 10% కూడా కలిసిన వాళ్ళు లేరు తల్లి. వివాహం చేసుకుంటున్నారు, అవును. వివాహం అయిపోయిన తర్వాత నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలల వరకు మంచిగా ఉన్నారు తల్లి. ఇంకా 6వ నెల నుంచి నాకు నువ్వొద్దంటే నువ్వొద్దు, నువ్వొద్దంటే నువ్వొద్దు. అవును. ఇంకొంతమంది ఈ ప్రశ్న, ఇంకో ప్రశ్న కూడా నీకు రావచ్చు, అలా అంటే తల్లిదండ్రులు చేసిన వివాహంలో ఎంతమంది కలిసి ఉంటున్నారు అనే ప్రశ్న కూడా నీకు రావచ్చు. ఒక్కటేంటి అని అంటే మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు ఎక్కువగా అలానే ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళలో తక్కువ మంది ఉన్నారు. ఇంకా ఇందులో ఇంకొంతమందిని మీరు చూసే ఉంటారు, ఎన్నో మీడియాస్లో కూడా ఇచ్చారు. కులాంతర వివాహాలు జరిగేసరికి ఏమవుతుందో ఒకరుగా వచ్చేస్తున్నారు, పాపం వారిని చంపేయడము, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు వాళ్ళు. అవునా? విజయవాడలో ఆ రోజు మనం చూసింది, అతన్ని పాపం ఎలా నరికేశారో కూడా చూశారు. ఇలాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా లవ్ మ్యారేజ్లో ఏ రకంగా చూస్తున్నాము తల్లి మనం? వారు ఎలా అయినా సరే ఏదో రకంగా విడిపోతున్నారు. ఇంకొకటి ఏంటి, పూర్వీకులు వివాహం అయ్యేటప్పుడు ఇప్పటికీ కూడా బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళాలి, వివాహానికి ముహూర్తము చూడాలి, ముహూర్తం అయిన తర్వాత ఆ ముహూర్త బలంలో వివాహాన్ని చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ లవ్ మ్యారేజ్ ఎప్పుడు పడితే అప్పుడే చేసేసుకుంటున్నారు, వాళ్ళ జీవితం కూడా అందుకే సరిగ్గా నిలవదు తల్లి. ఒకటి. ఇంకొంతమందికి లవ్ మ్యారేజ్ అయిన తర్వాత అబార్షన్స్ మీద అబార్షన్స్ అవుతూనే ఉన్నాయి, సంతాన యోగ్యత లేదు. దానికి ఏంటి, నువ్వు ఒకసారి నీ జాతకాలను మీరు క్షుణ్ణంగా పరీక్షిస్తే కానీ దాంట్లో ఉండే విషయం మనకు అర్థం కాదు. అవునా తల్లి? అదే తల్లి విషయం. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలు. మహాదేవ.